కేసు ఇచ్చారు, యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడు జరిగింది? ఓకే. అంటే పోలీసులు ఆలోచన లేదా? బాధ్యత ఏమండి ఈమెగా అయిపోయింది జరిగింది సార్. ఏ ఊరు ఇది? కేసు పెట్టారంటే డెఫినెట్గా చట్ట ప్రకారం వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. మీ పేరు చెప్పండి, నేను రాష్ట్రంలో కరెక్ట్గా చెప్తాను. నేను అనుకుంటాను డెఫినెట్గా చట్టపరంగా మనం ఎంతవరకు చేయడం పోలీసులు చేర్చే విధంగా చేస్తాను. తర్వాత ఎప్పుడంటే నేను ఎప్పుడైనా ఖచ్చితంగా భద్రపడి సోమవారం గ్రీవెన్స్ ఉన్నది, ఎప్పుడైనా వచ్చి కావచ్చు కాబట్టి దాని నుంచి ఇబ్బంది రాసం వస్తాను. ఏమా అదే? ఓకే, థ్యాంక్ యూ. అక్కడ స్థలం సంబంధించి దారి సరే ఇవ్వడం లేదు సార్. అక్కడ అంటే ఇప్పుడు స్థలం గవర్నమెంట్ అది స్థలం ఇచ్చిన దాంట్లో స్కెచ్లో ఉంటుంది కదా, అది దారి లేదు సార్. మీకు ఇచ్చిన ల్యాండ్ డాక్యుమెంట్లోనే దారి ఉంటుంది. మీరు తహసీల్దార్ కలిసారా? తహసీల్దార్ ఎస్ఐ కలిసారా? కంప్లైంట్ ఇచ్చారా? అంటే మీకు డాక్యుమెంట్స్ కలెక్ట్ అయ్యి మీరు చట్టపరంగా ఉంటే డెఫినెట్గా హెల్ప్ చేస్తారు పోలీసు వాళ్ళు. కాబట్టి రస్తా డిస్ట్రిక్ట్ కాబట్టి ఏదైనా స్థలం ఏదైనా ఆక్రమించుకుంటే సర్వే చేస్తారు ఫస్ట్. లేదంటే మీరు ఒక అర్జీ ఇవ్వండి, ఎంఆర్ఓ ఎస్ఐ గారికి మేము దగ్గర చూస్తాం. మీకు చట్టపరంగా వచ్చేది డెఫినెట్గా సహాయం చేస్తారు. రెవెన్యూ ఇష్యూ కాబట్టి తహసీల్దార్ తీసుకోవాల్సింది. మీకు చట్టపరంగా రస్తా ఉంటే ఎవరైనా అడ్డం డెఫినెట్గా పోలీసులు యాక్షన్ ఉంటుంది. ఏమా మీరు తహసీల్దార్ అర్జీ ఇవ్వండి, ఎస్ఐ కూడా అర్జీ ఇవ్వండి. మీకు త్వరగా ఎస్ఐ ఉన్నారు కదా గోపిరెడ్డి, ఆయనకు అర్జీ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. కూర్చొని మాట్లాడాలి. ఓకే, విజయకృష్ణ గారు ఈ డిజేబిలిటీ యాక్ట్ అంటే ఆల్రెడీ చెప్పారంటే 2016 దానికి సంబంధించి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ సివిల్ డిస్ప్యూట్ కావచ్చు, లేకపోతే మీ పైన అట్రాసిటీస్ కావచ్చు, మిమ్మల్ని హ్యూమిలేట్ చేయడం అంటే అవమానపరచడం, దివ్యాంగులు చెప్పేసి మీ యొక్క డిజేబిలిటీని అవమానం చేసినారని చట్టప్రకారం చేసినానికి శిక్షించబడతారు. అది ఆ చట్టం అంటే మా దృష్టికి ఏం చేసిందని డెఫినెట్గా చట్టప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం. తర్వాత పెద్ద ఈ చట్టం ప్రకారం ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంటుంది, చాలామంది తెలియదు. అవేర్నెస్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము మహిళా పోలీసు ద్వారా ప్రతి ఒక్క స్కూల్స్ కూడా మేము ఉమెన్స్ సేఫ్టీ యాప్ గురించి కానీ అమ్మాయిల యొక్క రైట్స్ గురించి కానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే అమ్మాయిలు ఏ చట్టాలు ఉన్నాయి, ఏం చేయాలి అవన్నీ కూడా చెప్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ దివ్యాంగులకు సంబంధించి వాళ్ళ రైట్స్ ఏంటి, వాళ్ళకు మినహాయింపు ఏంటి, వాళ్ళపైన వాళ్ళు చట్టప్రకారం రిలేట్ చేస్తే ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటాయి అవన్నీ కూడా అవేర్నెస్ ద్వారా మేము స్కూల్స్ కూడా ప్రతి గ్రామంలో కూడా చేస్తున్నాము. ఇంకా కూడా మీరు చెప్పినట్టు దాన్ని ఇంకా డెవలప్ చేస్తాం. అదొకటి. మీ డిస్ట్రిక్ట్స్ ఏమైనా కావచ్చు, సివిల్ డిస్ట్రిక్ట్ ఆస్తిగా కావచ్చు, సాంఘిక పథకాలను అవమానించడం కావచ్చు, ఎటువంటి సమస్య
మీకు డిజేబిలిటీ యాక్ట్ ఉంది కాబట్టి మీరు ఒకటి చేయాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నాకు తెలిసి మీరు దివ్యాంగులని అంటారు, కాకపోతే ఏదో లోపం ఉన్నాయని మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్ ఉంటారు. అది నాకు తెలుసు. నేను చాలా నేను ఎస్ఐ ఇష్యూస్ దివ్యాంగులతో డీల్ చేసినప్పుడు వాళ్ళ పట్టుదల వాళ్ళ తెలివి చాలా ఎక్కువ ఉంటారు షార్ప్నెస్. కాబట్టి మీరు దాన్ని ఉపయోగించుకొని ధైర్యంగా ఏ సమస్య ఉన్నా రెవెన్యూ డిస్ట్రిక్ట్ రెవెన్యూ నిర్మాణాలు మండల లెవెల్లో ఎస్ఐ గారు, అదేవిధంగా వాళ్ళు చేయడానికి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, పోలీసు ఎస్ఐ ఇలాంటి డిఎస్టీ మాట్లాడవచ్చు. కాబట్టి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి మనం చేయడానికి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో నాయకులు ఎవరు కానీ కింది వాళ్ళు కూడా యాక్ట్ కూడా చెప్పండి. తర్వాత పోలీసు తరఫున మీకు తెలుసు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ 112 ఏ ఇబ్బంది ఉండగానే దాన్ని చేసిన ఇమీడియట్గా పోలీసు వాళ్ళకి చెప్తారు. తర్వాత ఇంకోటి సైబర్ ఫ్రాడ్ అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఎక్కువ ఉన్నాయి. అంతేనా మనం డబ్బులు అకౌంట్ చేసుకున్నామన్నది ఉంటాయో ఉంటాయో పోతా అర్థం కావట్లేదు. ఎందుకంటే కొన్ని లీక్స్ పంపుతారు, ఆ లీక్స్ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతుంది. కాబట్టి అటువంటి ఏదైనా మీకు జరిగితే అన్యాయం జరిగితే 1930 అంటే 193 అదొక టోల్ ఫ్రీ నెంబర్. దానికి మీరు కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్గా వేయాలి, లేట్ చేయకూడదు. లేట్ చేస్తే డబ్బులు మన దగ్గర బ్యాంక్ అకౌంట్ వెళ్ళిపోతాయి. మీ డబ్బులు ఒకవేళ ఫ్రాడ్ కూడా పోయితే దాన్ని హోల్డ్ చేస్తారు కొన్ని రోజులు. తర్వాత మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే మేము ఇన్వెస్టిగేషన్ ద్వారా ఆ హోల్డ్ చేసిన అమౌంట్ మీకు ఇప్పిస్తాం. కాబట్టి ఈ అవేర్నెస్ కూడా మనం చెప్పుకుంటాము. దయచేసి మీరు కూడా గ్రామ స్థాయిలో పిల్లలు ప్రజల నాయకులు కాబట్టి మీకు ఇది ఉన్న వాళ్ళు కూడా చెప్పండి. 1930 ఇంపార్టెంట్, 112 ఇంపార్టెంట్. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ యాప్ అంటే దిశ యాప్ ఉన్నది. ఉమెన్ సేఫ్టీ యాప్ అంటారు. ఆ యాప్ అక్కడ పెట్టడం వల్ల మహిళలకు ఉపయోగంగా ఆ యాప్ కూడా మీరు మొబైల్స్ దాదాపు చాలా మంది మొబైల్స్ ఉంది. అది లేకపోతే అక్కడ డౌన్లోడ్ చేసుకుని దానిలో కూడా సమాచారం మాకు వెంటనే చేరుతుంది. నేను చెప్తున్నాను అంటే అవి జస్ట్ ఒక చిన్న ఉదాహరణ పెడతాను. ఒక అనంతపురంలో ఎప్పుడో సేవ పనిచేసేటప్పుడు ఒక ఆయన చెప్పినట్టు ఒక భూమి సమస్య స్థలం ఒక 5 సెంట్లు స్థలం ఉంది ఆయనకు దివ్యాంగులైన. ఆ స్థలాన్ని అక్కడ లోకల్గా ఉన్న ఒక బలవంతమైన ఒక నాయకుడు ఆక్యుపై చేస్తున్నాడు. ఆయన చెప్పవలసిన ఏమంటే ఆయన వేరే స్థలం ఇచ్చి ఈ స్థలాన్ని ఆక్యుపై చేస్తున్నాడు. అది ఆయన ఉద్దేశం. చేసుకుని వేరే స్థలం ఇస్తామో అక్కడ బాగుంటాడు. కానీ అతను పేరుగా నాయకుడు భయపడకుండా ధైర్యంగా వచ్చాడు. వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చాడు, ఇట్లా నాకు అన్యాయం చేస్తున్నాడు సార్, మీరైతే న్యాయం చేయడం నమ్మకం అని చెప్పి వస్తే ఇమ్మీడియట్గా నేను స్పందించి ఆ వ్యక్తి ఎవరో అవుతా అతను పిలిపించి ఆ స్థలం ఏదైతే అతను ఆక్యుపై చేస్తున్నాడో ఇల్లీగల్ 2 days కాదు చేయకూడదు, నీ పైన చట్టపరంగా యాక్షన్ ఉండాలి అని చెప్పి తర్వాత 2 days తర్వాత మళ్ళీ నాకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతను దివ్యాంగుడు వచ్చేసి నాకు ధన్యవాదాలు తెలిపి అక్కడే ఇల్లు పెట్టుకుంటున్నాను సార్, చాలా ధన్యవాదాలు చెప్పారు. కాబట్టి మా దాకా రావాలి. కాబట్టి మీకున్న తెలియదు మీ ధైర్యాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసాన్ని మనం డెవలప్ చేసుకుంటే అవతల వ్యక్తి ఏ ప్రవర్తనైనా మనం ఎదిరించి సాధించవచ్చు. మన న్యాయమైనప్పుడు మన చట్టపరంగా కరెక్ట్ ఉన్నప్పుడు. కాబట్టి ఆ విషయంలో పోలీసు గారిని డిపార్ట్మెంట్ కూడా ముందు